Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో డిసెంబర్ 2కి చెందినటువంటి వాక్య భాగం మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం. అపోస్తులు అందరి నిమిత్తమై అంటున్నటువంటి మాట, మాతో సహవాసం చేయకపోతే దేవునితో కూడా మీరు సహవాసం చేయలేరు. ఏంటి వాళ్ళ భరోసా? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం చదువుకుందాం. అక్కడ మొదటి 2 అధ్యాయాలు చదువుకున్న తర్వాత, మొదటి 3 వచనాలు చదువుకున్న తర్వాత మరలా వేరుగా చదువుకుందాం. దానిలో ఏంటి మేము, మీరు అనేటువంటి దాని గురించి, ఎవరు మేము, ఎవరు మేము, మీరు అనేది. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. నెక్స్ట్ వచనం, మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. చాలు. దాన్ని ఇంట్రడక్షన్ సెక్షన్‌లో దాని మీద ధ్యానిద్దాం. అన్నీ చెప్పటానికి ఇక్కడ ఇప్పుడు సమయం లేదు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఆరంభంలో ఉన్నటువంటి పారాగ్రాఫ్, మొదటి 4 వచనాలు, ఆర్భాటంతో అనేక నిధులను కలిగి ఉన్నది. ట్రెజర్స్ ఆర్ దేర్. అయితే నేను అంటే కార్సన్ గారు 4వ వచనమును ఒక ప్రక్క చూపుతో చూస్తూ 3వ వచనంపై దృష్టి పెట్టాలని తలస్తున్నాను. మనం చదువుకున్నటువంటి రీతిగా ఆ జీవమును గూర్చి సాక్ష్యమిస్తున్న మేము అనే పదం, అది ఎడిటోరియల్ పదం అని ఎక్కువగా మొగ్గు చూపించవచ్చు. అంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఎడిటోరియల్ అంటే నేను అనకుండా మేము అని ఎడిటర్ చేస్తాడన్నమాట. దానిలో ఇక నేను అని అంటే కొంచెం గౌరవంగా ఉంటుందని దాన్ని కొంచెం సాఫ్ట్ చేసేసి మేము అంటాం. దానికి మొగ్గు చూపుతున్నాడు కార్సన్ గారు. లేదా ఇక అది కాకపోతే రెండవ తాత్పర్యం ఏంటంటే, సాక్ష్యమిస్తున్న అపోస్తులు అందరూ కలిసి ప్రకటిస్తున్నట్లు భావించవచ్చు. అంటే మేము అంటే అపోస్తులు అందరూ అనేటువంటి విధంగా కూడాను తలంచవచ్చు. కానీ ఈ ఎడిటోరియల్ వి అని ఆయన చెబుతున్నాడు. అంటే అపోస్తులందరి నిమిత్తమై ఈ పత్రిక వ్రాయట్లేదు. కానీ ఇక్కడ మేము అని అంటే నేను అనకుండా మేము అంటున్నాడు. ఈ విధంగా ఈ సందర్భంలో క్రైస్తవులందరూ కలిసి మేము, మనము అనే దాని నుండి వేరుపరచబడ్డది. ఇక్కడ మేము అంటే క్రైస్తవులందరూ కలుపుకొని ఉన్నటువంటి మాట కాదు. ఓకే. మేము అంటే అపోస్తులు కానీ, లేకపోతే ఎడిటోరియల్ మేము అంటే నేను అంటానికి. కానీ క్రైస్తవులందరినీ కలుపుకున్నటువంటి మాట మాత్రం ఇక్కడ కాదు, తర్వాత ఉన్నది.
కానీ ఇక్కడ మాత్రం అది కాదు. మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. నేను మీకు. యోహాను మరియు అంటే మీకు అంటే ఎవరికైతే పత్రిక వ్రాయబడిందో వాళ్ళు. యోహాను మరియు ఇతర సాక్షులు చూసినది, ఓకే, చూసినది కాదు, చూచినది. మరలా మునుపటి 2 వచనాలు నిర్దేశిస్తున్నవి, స్పెసిఫైయింగ్ అన్నమాట. మొదటి 2 వచనాలు ఏంటంటే, మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, చూసామో, తాకామో వాటిని మీకు వ్రాస్తున్నాను అని అంటున్నాడు. అది మానవ అవతారుడిగా వచ్చిన దేవుని కంటే తక్కువేమీ లేదు. ఇట్స్ నథింగ్ లెస్ దాన్ ది ఇన్కార్నేషన్. ఇన్కార్నేషన్ అంటే 100% దేవుడు 100% మానవుడిగా వచ్చాడు. దాన్ని ఇన్కార్నేషన్ అని అంటాం. అది మానవతారుడిగా వచ్చిన దేవుని కంటే అది తక్కువేమి కాదు. ఆది నుండి ఉండెనో, ఏది ఉండెనో. ఇక్కడ యోహాను పత్రిక మొదటి వచనంలో ఉంటుంది కదా, ఆది నుండి ఏది ఉండెనో. దేవునితో ఒకటి నిజమైన చరిత్రలో కనిపించినది, దేవునితో ఒకటిగా ఉండి ఇప్పుడు రియల్ చరిత్రలో, నిజమైనటువంటి మానవ చరిత్రలో అది కనిపిస్తుంది. అంతకుముందు దేవుడిగా ఉండి ఇప్పుడు నిజమైన చరిత్రలో కనిపిస్తుంది. మరి అని పదే పదే వినబడింది, చూడబడింది, తాకబడింది. ఒకసారి తాకింది కాదు. అక్కడ ప్రెజెంట్ టెన్స్ అంటే కొన్నిసార్లు ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్. అంటే కంటిన్యూయస్ అంటే కంటిన్యూ అనేది 2 అంటే పదే పదే అనేటువంటి అర్థం అన్నమాట. పదే పదే అక్కడ వాళ్ళు చూశారు, పదే పదే వాళ్ళు విన్నారు, పదే పదే వాళ్ళు తాకారు అని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ ఆ జీవము ప్రత్యక్షమాయను. ఇక్కడ ఏమిటుంది? ఆ జీవము ప్రత్యక్షమాయను. ఇక్కడ యోహాను సువార్త 1:14 ఏముంటుంది? ఆ వాక్యము, నిత్య వాక్యము మానవునిగా మారినది అని సువార్తలో 4:14 ఉంటుంది. యోహాను సువార్తలో 1:1 దేవుని దగ్గర నుండి ఏదైతే ఉందో ఇప్పుడు మానవునిగా మారింది అని మనం యోహాను సువార్తలో చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ పత్రికలో ఆ జీవము ప్రత్యక్షమాయను. అక్కడ సువార్తలో ఏముంటుంది? ఏది అయితే దేవుని దగ్గర ఉన్నదో, ఇక్కడైతే ఏంటి? ఆ జీవము ప్రత్యక్షమాయను. అంటే యోహాను సువార్త 1:14 2 కలిపినటువంటి మాట ఇది. ఆ జీవము ఇక్కడ ప్రత్యక్షమైంది. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ దేవుని యొద్ద తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ దేవుని యొద్ద ఉన్నది కాక వేరైనది ఏమీ కాదు. వేరే వాళ్ళు కాదు. తండ్రి దగ్గర ఉన్నదే మాకు ప్రత్యక్షమైంది, ఇంకా వేరే వాళ్ళు కాదు. అంటే నిజమైనటువంటి దేవుడు పరలోకం నుండి వచ్చి భూమి మీద ఉన్నటువంటి దేవుణ్ణి మేము చూసాము, వేరే వాళ్ళు కాదు. చూడండి ఎంత గట్టిగా చెప్తున్నాడు. నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. అది 2వ వచనం.
మరలా చెప్తాను. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ దేవుని యొద్దనున్నది గాక వేరేది కాదు. నిత్య జీవమును మేము చూచి ఆ జీవము గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. కాబట్టి మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మేము తెలియజెప్పేది ఏంటి అంటే, మేము చూసి, మేము అనుభవించింది ఆ జీవాన్ని. పరలోకం నుండి వచ్చినటువంటి జీవాన్ని, మేము తాకినటువంటి జీవాన్ని మీకు చెబుతున్నాం అని యోహాను నొక్కి చెబుతున్నాడు. పునరుద్ఘాటిస్తున్నాడు. ఈ అవతారం అంటే ఇన్కార్నేషన్. అవతారం అనేది ఒక విధంగా మనం వాడతాం కానీ, అవతారం అంటే పైకి కనిపించేది అట్లా. ఏంట్రా నీ అవతారం అంటే, ఏంట్రా నువ్వు అట్లా చూస్తున్నావు, అట్లా కనిపిస్తున్నావు అనేటువంటిది. ఇది పైకి కనిపించేది కాదు. నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి మనిషిగా వచ్చాడు. పైకి కనిపించేటువంటి వాడే కాదు అనేటువంటిది అవతారం. ఈ ఇన్కార్నేషన్ లేకుండా క్రైస్తవత్వం అనేది లేదు. ఇది చాలా ముఖ్యం. యేసుక్రీస్తు ఎవరు? నిజమైన దేవుడు, నిజమైన మనిషిగా వచ్చాడు అనేటువంటిది యేసుక్రీస్తు. మరి క్రీస్తు లేకుండా క్రైస్తవత్వం ఎట్లుంది? కాబట్టి ఇలాంటి క్రీస్తు అని మనం గ్రహించాలి. క్రైస్తవత్వం చెప్పేదేంటి? బైబిల్ చెప్పేదేంటి అనంటే ఇన్కార్నేషన్. ఇన్కార్నేషన్ అంటే నిజమైన దేవుడు నిజమైన మనిషిగా అయ్యాడు. అంతేకాదు మానవావతారం ఏదో విధంగా దైవత్వము మానవుతో గుర్తించబడిన అస్పష్టమైన భావన కాదు. ఏదో హేజీగా స్పష్టం లేనటువంటి రీతిగా ఏదో దేవుడిలాగా ఉంటాడులెండి, మనిషిలాగా ఉంటాడు అనేది కాదు. ఇది నిరంతరము నిర్దిష్టమైనది. కాంక్రీట్. ఖచ్చితమైనటువంటి దేవుడు, ఖచ్చితమైనటువంటి మనిషి. కాంక్రీట్ అనమాట. తాకొచ్చు. కాంక్రీట్‌ని మనం తాకేదన్నమాట. ఈ మనిషి ఎవరు అంటే చూడటానికి మనిషి కాదు. నిజమైన మనిషి. ఆయన్ని తాకొచ్చు. ఆయనతో భోజనం చేయొచ్చు. ఆయన చెప్పే మాటలు వినొచ్చు. మనం ఆయనతో మాట్లాడొచ్చు. అది కాంక్రీట్. దేవుని యొద్ద దేవుడై ఉన్న ఆ వాక్యము శరీరధారి ఆయను. ఇప్పుడు క్రిస్మస్ దినాలు వస్తున్నాయి కదా! ఇది చాలా ముఖ్యం. ఓకే. నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి మనిషి అని మనం చెప్పేది కాదు. బైబిల్ చెబుతుంది. ఎవరు రాశారు క్రొత్త నిబంధన? ఎవరు రాశారు పత్రికలు? వాళ్ళు విన్నటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు, తాకినటువంటి వాళ్ళు, వాళ్ళు చెప్తున్నారు. అది. కాబట్టి అని వేరే చోట్ల అదే గ్రంథకర్త యోహాను మరి యోహాను సువార్తలో 1 వచనంలో 14వ వచనంలో చెప్తున్నాడు. యోహాను ఆ కాలంలో ఇది చాలా గ్రహించాలి. ఎందుకు చెబుతున్నారు? ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరైతే వ్రాస్తున్నారో పత్రికలు గానీ, సువార్తలు గానీ, ప్రకటన గ్రంథం గానీ, ఎందుకు రాస్తున్నారు? వాళ్ళకేం ఆహ్, పని లేక రాస్తున్నారా? ఆ సందర్భం డిమాండ్ చేస్తుంది కాబట్టి. ఈ దినాల్లో అంటే ఏదో రాసేసి ప్రింట్ చేసుకోవచ్చు. డిజిటల్ ఉంది కాబట్టి ప్రింటింగ్ ప్రెస్ చాలా ఈజీ ప్రింట్ చేయటం. ఆ దినాల్లో అది గాదు. చాలా కష్టమైంది. ఒక్కొక్క మాట చాలా కాస్ట్‌లీగా ఉంటదన్నమాట. కాబట్టి వాళ్ళు తూచి రాసేటువంటిది. ఎందుకు రాస్తున్నారు? ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం? ఈ విధంగా చెప్పటానికి ఏంటి కారణం అంటే, యోహాను కాలంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, సంగతి. ఆయన అంటే యేసుక్రీస్తు నిజమైన ఆధ్యాత్మిక మానవ శరీరాకారమును ధరించగలదు గానీ ఓకే. స్పిరిచ్యువల్ స్పిరిచ్యువల్
శరీరాన్ని ఆధ్యాత్మిక శరీరాన్ని ఆ శరీరంగా ఉండి మానవ ఆకారంగా మానవ ఆకారాన్ని ధరించొచ్చు. కానీ మానవుడు కాలేడు అని వాళ్ళు అనుకుంటున్నారు. డోన్ అంటారు. డోన్ అంటే చూడటానికి అట్లా ఉంటాడండి. కానీ నిజంగా అది కాదు. నిజంగా మానవుడు కాదు. చూడటానికి అట్లా ఉంటాడు. దాన్ని డోకేవో అంటారు గ్రీకులో. డోసిటిజం అని అంటారు. మళ్ళా చదువుతాను ఇది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని అది కాదు అని అనటానికి దాన్ని సరిదిద్దుతూ, దాన్ని పోరాడుతూ, ఆ అండర్‌స్టాండింగ్‌కి వ్యతిరేకంగా పోరాడుతూ రాసినటువంటి మాటలివి. యోహాను కాలంలో అది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన నిజమైన ఆధ్యాత్మిక మానవ శరీరం గలదు. ఏది? ఆ ఆ శరీరం ఆధ్యాత్మికమైన మానవ శరీరమును ధరించగలదు కానీ, మానవుడు మాత్రం కాలేడు అని ఊహించే వారితో యోహాను పోరాడుతున్నాడు. అది. అపాలజెటిక్స్ అంటారు గదా! నా ఫ్రెండు అపలోగియా అని ఇన్‌స్టిట్యూట్ పెట్టాడు. ఇక్కడ హితా గూడా ఉన్నది. వాళ్ళు హ్మ్. అంటే సువార్తని డిఫెండ్ చేసేటువంటి వాళ్ళనమాట. ఈయన డిఫెండ్ చేస్తున్నాడు. ఏంటి డిఫెండ్ అంటే హ్మ్. అది ఆయన నిజమైనటువంటి మానవుడయ్యా! వాడు నిజమైన మానవుడు కాదు. చూడటానికి అట్లా ఉంటాడు అని అంటారు. శరీర ఆకారం ధరించగలడు గానీ, దేవుడు మనిషి ఎట్లా అవుతాడు? మనుషులు పాపులు, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపి, పాపిగా ఎట్లా అవుతాడు? అసాధ్యం అని ఒప్పుకోడనమాట. అని బైబిల్ చెబుతుంది గదా! నిజమైనటువంటి మానవుడు, అయితే పాపం లేనటువంటి మానవుడు. అన్ని విషయాల్లో అసలైన, సిసలైన మానవుడు. మనలాగే ఆయన శోధింపబడ్డాడు అని మరి వేరే గ్రంథకర్త హెబ్రీ పత్రిక 4:15, 16లో మనం చూస్తాం. ఇప్పుడు చదవనవసరం లేదది. ఇప్పుడు అది ఆయన పోరాడుతుంటే మనమేం పోరాడతాం? ఆపోజిట్ పోరాడతాం. ఏంటి అంటే ఈ దినాల్లో ప్రాథమికమైన పోరాటం అయితే మనం పోరాడేటువంటి పోరాటం వేరుగా ఉంటుంది. ఏంటి అనంటే స్థలాన్ని ఆక్రమించుకునేటువంటి వాళ్ళు, సమయాన్ని సమయానికి చెందినటువంటి వాళ్ళు. ఓకే. అంటే స్పేస్ అండ్ టైమ్ అని ఇంగ్లీష్‌లో అంటారు. స్పేసెస్, టైమ్ ఆక్రమించేటువంటి వాళ్ళు ఏకైక వాస్తవికత అని పట్టుబడే తా తాత్విక ప్రకృతివాదం న్యాచురలిస్ట్ అంటారు. ప్రకృతివాదాన్ని న్యాచురలిస్ట్ అంటే నేచర్‌లో చూసేది అదే నిజమండి. ఇక మనం చూడలేనిది, తాకంది, అనుభవించిన దానికి అది లేదండి అని అంటారు. దాన్ని న్యాచురలిస్ట్ అంటారు. ఓకే. కాబట్టి దాంతో మనం వాదిస్తాం. అంటే ఆయనేమో ఆత్మీయంగా ఉన్నది చూడటానికే మనిషిగా ఉంటాడు. మనం ఏంటంటే చూడకపోతే, తాకకపోతే మనం నమ్మలేము అని అంటాం. అది న్యాచురలిస్ట్ అన్నమాట. ఆ సమయమును ఆక్రమించే ఏకైక వాస్తవం అదేనండి వాస్తవం. అది కూడా మనం వాస్తవం అంటాం. కానీ అదే కాదు వాస్తవం. ఇప్పుడు దెయ్యాలు, దూతలు, మరి స్పిరిటిజం అంటారు. ఆహ్, అవన్నీ కూడాను మరి చూడలేం కదా! కంటికి చూ చూడలేం, మనం వినలేం కదా! కానీ ప్రభావాన్ని మనం చూడగలుగుతాం. మన గాలి అంతే కదా! ఇప్పుడు గాలి బట్టింది అంటే సైతాను బట్టింది అని అర్థం. మరి గాలిని చూస్తామా? ఆఫ్‌కోర్స్ వి ఫీల్. అట్లాగే చూసేటువంటిదే కాదు, ఇమ్మెటీరియల్ మెటీరియలే కాదు, ఇమ్మెటీరియల్ పార్ట్ ఆల్సో ఈస్ దేర్. మన ప్రాణం, మన ఆత్మ, ప్రాణం గాని, ఆత్మ గాని, సోల్ గాని, ఓకే. అవన్నీ కూడాను వాటిని తాకలేము. కానీ నిజం అన్నమాట. దాంతో మనం పోరాడాల్సినటువంటి పరిస్థితి. న్యాచురలిస్ట్‌తో మనం పోరాడాల్సినటువంటి పరిస్థితి. కాతే ఆయనైతే ఆయన
చూడటానికి అట్లా ఉంటాడు గానీ ఆయన నిజమైన మనిషి కాదు అని యేసుక్రీస్తు గురించి చెబుతారు. అది చాలా సీరియస్. మనం గమనించుకోవాలి. అది చాలా సీరియస్ అని మనం గమనించుకోవాలి. అది తప్పుడు సిద్ధాంతం అని మనం గ్రహించాలి. అవతారం లేకుండా క్రైస్తవత్వం అనేది లేదు. ఇప్పుడు ఈ సత్యాన్ని యోహాను ప్రకటిస్తున్నాడు. తన పాఠకులకు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, 3వ వచనంలో మనం చదువుకున్నటువంటి రీతిగా, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మేము చూసింది, తాకింది అదే మేము చెబుతున్నాం. మన సహవాసం అయితే గ్రహించండి ఇక్కడ. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుతో కూడాను ఉన్నది. బిలీవర్ అయినప్పుడు దేవునితో సంధి పడతాం, దేవునితో సంబంధం పడతాం, దేవుని కుమారులం అవుతాం. సహవాసం ఉంటుంది. మనం ప్రార్థన చేసుకుంటాం, ఆయన ఆయన వాక్యాన్ని చదువుతాం, ఆ విధంగా సహవాసం చేసుకుంటాం. సో క్రీస్తు కూడా ఉన్నది. క్రొత్త నిబంధనలో సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే ఫ్రెండ్షిప్. వి గో టుగెదర్. అదయిన తర్వాత ఏదో వాకింగ్‌కి వెళ్ళటం. అదయిన తర్వాత మనం ఏం చేస్తామంటే విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. ఓకే. ఒక చల్లని అనుభూతిని ఇచ్చేటువంటి రీతిగా వేడి టీని తీసుకుంటాం. చల్లని అనుభూతి కలిగేటువంటి రీతిగా అంటే మన ఫ్రెండ్షిప్ అని మనం అనుకుంటాం. కానీ క్రొత్త నిబంధనలో సహవాసం అంటే దానికంటే లోతైనటువంటి మాట. ఏంటి ఆ లోతైనటువంటి మాట? ఇది నిబద్ధతతో కూడిన భాగస్వామ్యం. ఇద్దరు పార్ట్నర్స్ బిజినెస్ చేస్తే ఒకడు ₹1,00,00,000, రెండో వాడు ₹2,00,00,000 మరి పొలం అమ్మాం, ఇల్లు అమ్మాం. అవి ఆ డబ్బును తీసుకొచ్చి బిజినెస్ చేస్తారన్నమాట. అది కమిట్మెంట్‌తో కూడినటువంటిది. అలాంటిది ఇక్కడ సహవాసం అంటే ఆ అర్థంతో కూడిన భాగస్వామ్యము. ఇంకా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇంకొక విషయం, ఉమ్మడి లక్ష్యముకు వ్యక్తిగతమైన ఆసక్తులు లొంగిపోవాలి. ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఏ, బి. ఒకడు ఒక ₹1,00,00,000, రెండో వాడు 2,00,00,000 తీసుకొస్తాడనుకోండి. అప్పుడు ఇండివిడ్యువల్‌గా ఉన్నటువంటి ఆ బిజినెస్‌లో ఇండివిడ్యువల్‌గా ఉన్నటువంటి వాటిని వాడు హెచ్చించుకోగలదు. బిజినెస్ చేసినప్పుడు వాళ్ళ ఇండివిడ్యువల్ కన్సర్న్స్ అవి సెకండ్ ప్లేస్ తీసుకుంటాయి. బిజినెస్ ఫస్ట్ ప్లేస్ తీసుకుంటుందన్నమాట. అది ఇక్కడ మనం చెబుతుంది. ఉమ్మడి లక్ష్యమును వ్యక్తిగతమైన ఆసక్తులకు లొంగిపోవాలి. అది ఉమ్మడిగా ఉండేటువంటిది. ఇది బిజినెస్ చాలా కమిట్మెంట్‌తో కూడిందన్నమాట. ఇండివిడ్యువల్‌గా ఆ కన్సర్న్స్‌తో బిజినెస్‌ని వాడుకోకూడదు. తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసంలోకి మొదటి సాక్షులు ప్రవేశించారు. సాక్షులు అంటే తాకి ఆ రిలేషన్‌షిప్ కలిగినటువంటి ఆ శిష్యులు, లేకపోతే అపోస్తలులు. శిష్యులకి, అపోస్తలులకి ఏంటి భేదం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, శిష్యుల మీద వచ్చినప్పుడు వాళ్ళు అపోస్తలులయ్యారు. అది. కాబట్టి సువార్తలో శిష్యులు అంటాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళు అపోస్తలులయ్యారు. అపోస్తెల్లో అనేటువంటి గ్రీక్ మాట అంటే సెంట్ వన్స్. పరిశుద్ధాత్మను పొంది వాళ్ళు బయలుదేరి వెళ్ళి సువార్త సేవ చేశారు అనేటువంటి అర్థం అన్నమాట.
కాబట్టి వాళ్ళు సాక్షులు. మొదటి సాక్షులు వాళ్ళు. ఆ సహవాసంలోనికి వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళు కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్మి పరిశుద్ధాత్మను పొంది ఆ విధంగా దేవునితో ఆ సహవాసంలోనికి ప్రవేశించారు. ఇక రావటం పోవటం అనేది కాదు. ఓకే. దేవునితో పొత్తు పెట్టుకున్నప్పుడు దానిలో ఎంటర్ అయ్యాం. కమిట్మెంట్ చేసుకున్నాం. భార్యాభర్తలు ఏ విధంగా ఆర్ యు మ్యారీడ్ ఆర్ సింగిల్ అంటారు కదా! ఇంకా మ్యారీడ్, సింగిల్ అంటే కొంతకాలం మ్యారీడ్, కొంతకాలం సింగిల్ అని కాదు. సింగిల్‌గా ఉన్నటువంటి వాళ్ళు మ్యారేజ్‌లో ఎంటర్ అయ్యారనమాట. అలాంటిది ఆ సహవాసంలో ఎంటర్ అయ్యారు. కమిట్మెంట్ చేసుకున్నారు ఆ విధంగా. వినండి దయచేసి ఇక్కడ వినాలి. యోహాను పాఠకులు కూడా అంటే చదువుతున్నటువంటి వాళ్ళు, ఈ పత్రిక చదువుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా అపోస్తుల సహవాసములోకి ప్రవేశించుట ద్వారా అదే సహవాసంలోనికి అంటే దేవుని దే దేవుని సహవాసంలోనికి యేసుక్రీస్తు సహవాసంలోనికి ప్రవేశించవచ్చును. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవునితో సహవాసం పొందాలి అంటే అపోస్తుల సహవాసములో వాటి ద్వారానే అపోస్తులతో పొంతు పెట్టుకుని వాళ్ళతో సహవాసం చేసుకున్నప్పుడే దేవునితో సహవాసం ఉంటది అని చెబుతారు. అందుకే ఆ ఉద్దేశంతోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే యోహాను తాను విని, చూచిన వాటిని ప్రకటిస్తున్నాడు. ఆ ఉద్దేశంతోనే. ఇక్కడ ఏంటి ఇక్కడ మరలా చదివిన తర్వాత మరలా ఆ పాయింట్‌కొద్దాం. ఇక్కడ ఏంటి అనంటే అపోస్తులుల సువార్తను ఇతరులకు మధ్యవర్తిత్వం ఇస్తవి. అపోస్తులులు వాళ్ళ యొక్క సువార్త. అపోస్తలంటే ఏంటి? ఇప్పుడున్నారా అపోస్తలులు? వాళ్ళతో ఎట్లా సహవాసం చేసుకుంటాం మనం? చనిపోయారు, పాతిపెట్టబడ్డారు కదా! వాళ్ళతో సహవాసం చేసుకోవటం అంటే ఏంటి? వాళ్ళు చెప్పినటువంటి సువార్తను నమ్మితే వాళ్ళతో సహవాసం చేసుకున్నటువంటి రీతిగా. ఆ విధంగా ఆ విధంగా సువార్త ద్వారా వాళ్ళతో సహవాసం చేసుకుంటే అప్పుడు దేవునితో సహవాసం చేస్తాం అనేటువంటి అర్థం. మరలా చదువుతాను. అందుకే యోహాను తాను విని చూచిన వాటిని ప్రకటిస్తున్నాడు. ఆ సహవాసంలోనికి ప్రవేశించటానికి. వాళ్ళతో సహవాసం చేసుకోవటానికి. ఆ విధంగా సహవాసం వాళ్ళతో చేసుకొని దేవునితో సహవాసం చేసుకోవటం కోసమని ఆయన, ఆయన చూసినటువంటి వాటిని ప్రకటిస్తున్నాడు. అపోస్తులులు సువార్తను ఇతరులకు మధ్యవర్తిత్వము చేస్తారు. అపోస్తులు గాని, వాళ్ళ సువార్త గాని ఇతరులకు మధ్యవర్తిగా ఉంటారు. అంటే దేవునికి, మనుషులకి మధ్యవర్తిగా ఎవరుంటారు? అపోస్తలుంటారు. అంటే అపోస్తలులు చెప్పేటువంటి సువార్త ఉంటది. సువార్త లేకుండా దేవునితో సహవాసం అనేది ఉండదు. ఎవరి సువార్త? యేసుక్రీస్తుతో ఉన్నటువంటి శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు అపోస్తులైనటువంటి శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సువార్త ద్వారానే. కాబట్టి ఏదో కలలు గాని యేసుక్రీస్తు ఇలాంటి వాడు అని చెప్పటం కాదు. బైబిల్‌లో ఏ ఏ ఆ శిష్యులు ఏమైతే వ్రాసారో ఆ సువార్తను నమ్మినటువంటి వాళ్ళే దేవునితో మరి సహవాసం కలిగి ఉంటారు. ఇది చాలా గంభీరమైనటువంటి మాటలు. ఎక్కడెక్కడో మనం ఎవరో చెప్పినటువంటి మాటలు విని దాన్ని నమ్మి దాన్ని నమ్మితే లాభం లేదు.
ఎవరైనా సువార్త చెబితే బైబిల్ నుండే తీసుకురావాలి. ఎందుకంటే అది యేసుక్రీస్తు శిష్యులు, అపోస్తలులు వ్రాసినటువంటి బైబిలు. కాబట్టి ఆ సువార్త ద్వారానే, బైబిల్ సువార్త ద్వారానే దేవునితో సహవాసం కలిగి ఉంటారు ఎవరైనా సరే. అది మనం చెబుతుంది. ఇక లాస్ట్ వచనం, 4వ వచనం ఏంటి అంటే మీ ఆనందము, మీ సంతోషము పరిపూర్ణమగులాగున అని అంటాడు. ఇది ఇది దీని అర్థం ఏంటంటే మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. అంటే ఏదో సంతోషం లేకుండా ఏదో ఆహ్, ఆహ్, ఏదో మొరటైనటువంటి మతాచారాలు పెట్టుకొని, అయ్యా! నేను ఇదంతా చెయ్యాలి అని ఇబ్బందికరంగా, నొప్పితో, బాధతో చేసేటువంటిది కాదు. దాన్ని ప్రోత్సహించేటువంటి మతపరమైనటువంటి మొరటు ఆచారాలు కాదు. మన లేకపోతే మీ అంటే కొన్ని ప్రచురాల్లో, కొన్ని మ్యానుస్క్రిప్ట్స్‌లో మన అని ఉంటది. కొన్ని మ్యానుస్క్రిప్ట్స్‌లో మీ అని ఉంటది. మన ఆనందమును, సంతోషమును పూర్తి చేయుటకు యోహాను వ్రాస్తున్నాడు. మన గాని, మీ గాని డజంట్ మ్యాటర్. ఏ ఏ మ్యానుస్క్రిప్ట్ రైట్ అయినా గానీ, ఏది ఒరిజినల్ అయినప్పటికీ, అసలైనప్పటికంటే ఒరిజినల్ అయినప్పటికీ, ఈ విషయంలో సత్యాన్ని చెబుతుంది. ఏ విషయంలో? అది ఇది ఎందుకు చెబుతున్నారు అనంటే, వాళ్ళ సంతోషం పరిపూర్ణం కావడానికి. సంతోషం రిలిజన్ వితౌట్ జాయ్ ఈజ్ నాట్ ఎ రిలిజన్. సువార్త సంతోషం లేని, ఆనందం లేనటువంటి సువార్త నిజమైనటువంటి సువార్త కాదు. కాబట్టి ఈ సువార్త విని దేవునితో పొత్తు పెట్టుకుని, సహవాసం పెట్టుకుని మీరు సంతోషించండి. యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు కదా! మై జాయ్ ఐ హావ్ కమ్ టు ఐ ఐ హావ్ కమ్ ఐ హావ్ కమ్ టు గివ్ యూ జాయ్. సంతోషాన్ని ఇవ్వటానికి, ఆనందాన్ని ఇవ్వటానికి. ఐ హావ్ కమ్ టు గివ్ యూ జాయ్ అండ్ దట్ యువర్ జాయ్ మే బి ఫుల్. అది సంతోషం. నిజమైనటువంటి దేవునితో ఉన్నటువంటి సంతోషం ఎక్కడా రాదండి. డబ్బుతో రాదు, మరి పదవులతో రాదు, పేరు ప్రసిద్ధులతో రాదు, అధికారంతో రాదు, అందచందాలతో రాదు, మరి మనుషులు మనుషులతో ఉండేటువంటి ఆర్భాటంతో, ఆ సహవాసంతో, ఆ గొప్పతో రాదు. దేవునితో సంబంధం ఉంటే నిజమైనటువంటి సంతోషం ఉంటుంది. దేవుడు ఆశిస్తున్నాడు దట్ అవర్ జాయ్ మే బి ఫుల్ అని. అలాంటి దాన్ని మరి బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం. ఇక దీనికి మించింది లేదు. దేవునితో సహవాసం అంటే మరి బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు వా దేవుని యొక్క స్వరాన్ని వింటాం. మరలా మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనం ఆయన ఆయన మనం మన స్వరాన్ని ఆయన వింటాడు. అదన్నమాట. కాబట్టి దాన్ని బట్టి మన సంతోషం అధికమవుద్ది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.